మా ఎక్కడికి వెళ్ళిందో? ఊరు గొడవలన్నీ నెత్తి మీద వేసుకుంటుంది. మా ఎక్కడున్నావు? ఇదే పని అయిపోయింది ఇవిడికి. ఎక్కడికి వెళ్ళిందో? మా మా పాలు పెట్టేసి ఎక్కడికి వెళ్ళింది? ఈయనొకడు ఊరు నుంచి బయలుదేరితే ఫోన్ చేసి చెప్పాలని బుద్ధే ఉండదు. ఎప్పుడు చూడు నేనే ఫోన్ చేయాలి. చెప్పవే. ఇంకెక్కడ ఉంటాను? ఇప్పుడే రాజమండ్రి దాటాను. సీట్ బెల్ట్ వేసుకునే కదా బండి నడుపుతున్నారు. ఏయ్, నేను ఏ రోజు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశాను? ఈవిడ మేడ పైన కూడా లేదే. చెప్పండి. నేను ఇప్పుడు నీకు మీమ్ పంపించాను. ముందు ఇంటికి రండి, అప్పుడు చెప్తాను ఎలా ఉందో. చాలా కష్టపడి నేనే క్రియేట్ చేశానే. ఇందులో గొప్ప ఒకటి, ఎందుకండి మీరు కామెడీ చేయడానికి ఇంకెవ్వరు దొరకలేదా? నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, నా బిడ్డకు ఆయన పేరే పెడతాను. చెప్పు తీసి కొడతా. చూద్దాం చూద్దాం. జోక్ ఎలా ఉంది చెప్పవే. అది వదిలేయండి. చెక్ వచ్చేసింది అనుకుంటా. చెప్పలేదు. పోయిన వారమే డీల్ పూర్తయింది. అబ్బచ్చా, చేతికి డబ్బులు రాగానే చెప్దాం అనుకున్నాను. చెప్తే దిష్టి తగులుతుందా? ఏంటండి ఇలా మాట్లాడడం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఏ లేదు, ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతున్నాడు. వదిలే. అది సరే గాని ఓనాకి పెళ్లి చూపులో జరిగిందే అదే. గుడ్ బాయ్. మీరు చెప్తేనే వింటున్నాడు మేడం. ఇంట్లో వీడల్లరి తట్టుకోలేకపోతున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళందరూ వీడిని పిచ్చివాడని. కౌన్సిలింగ్ వీడికి కాదు, ఇవ్వాల్సింది మీకు. ఇలా చూడనమ్మా, నేను చెప్పిన ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్గా ఫాలో చేయమనండి. నయమైపోతుంది. థ్యాంక్స్ మేడం. సిద్ధు, నేను చెప్పినట్టే తిరిగి చెప్పాలి, సరేనా? ఓకే. అమ్మా, మా మా గుడ్. అమ్మా. సరే, ఇప్పుడు పా 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 మా మా
సిద్ధు రిపోర్ట్స్ చూశాను. వీడి ఓకల్ కార్డ్స్లో ఎలాంటి ప్రాబ్లము ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఇది టిపికల్ సోషల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ లాగా అనిపిస్తోంది. యాక్చువల్గా ఇదంతా ఇప్పుడు చాలా కామన్ సంయుక్త. నీకు తెలియదేమీ లేదు. మేజర్ ఈవెంట్స్ జరగాలనేమీ లేదు. చిన్నపిల్లలకి యాక్చువల్గా స్కూల్లో జరిగే చిన్న ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళని ఇలా షెల్లులోకి వెళ్ళేలా చేస్తుంది. నీకు తెలియదేం లేదు. వీడు నోరు తెరిచి మాట్లాడి 1 సంవత్సరం అయింది. మెడ్రాస్ నుండి మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఏంటి నువ్వు తీసుకున్నావా? చూడు నాడి రోడ్లో మేకప్ వేసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఎక్కువ. హాయ్ అన్నయ్య. హాయ్ గాయత్రి. హాయ్. ఏమైంది? తను ఏమైనా నీకు చెల్లలా? అక్కన పిలువు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇంకేంటి యాజ్ యూజువల్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయినా? Hey boy. Hey, I've been waiting up for you. How are you guys? Yeah baby, I'm a little jet lagged. How are you? I'm okay. I think Arjun's getting busy. And so when are you planning to come to India? సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? పని ఎంతవరకు వచ్చింది? వచ్చే వారం నుంచి పని స్టార్ట్ చేయొచ్చండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫారిన్ నుంచి ఆర్కిటెక్ట్ వస్తుందని చెప్పావే. సార్ తను వచ్చేసింది, పికప్ చేసుకుని ప్రాపర్టీ దగ్గరికి వెళ్తున్నాను సార్. మీరేమో ఫ్యామిలీతో పాటు వచ్చారు. వసతులన్నీ సరిగా ఉన్నాయా? ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే అనవసరంగా అన్ని విషయాల్లోనూ వేలు పెడుతూనే ఉన్నారు సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మామూలు మనిషి కూడా పట్టించుకోవట్లేదయ్యా. మన మాస్ ముందు అది ఏం పనికిరాదు తమ్ముడు. నేను ఉన్నాగా, పట్టించుకోగు. సార్ అలాగే వచ్చే వారం ఎలక్ట్రిసిటీ లైన్ ఇమ్మని చెప్పారంటే పని మొదలు పెట్టడానికి సౌకర్యంగా ఉంటుంది. అంద తొగది ఎమ్మెల్యే ఆర్ముగం 2 రోజులు చూడు. జరగకపోతే నాకు చెప్పు, లాగి ఒకటి పీకితే పని జరిగిపోతుంది. సరే సరే సార్. అదంతా సరిగాని ప్రాజెక్ట్ అబ్బాబే చెప్పిన టైంకి పని మొత్తం పూర్తి చేసిస్తాను సార్. సరే, బాగా చేసి పెట్టు. సరే సార్, అలాగే సార్, ఉంటాను సార్. అలాగే. ఎవరితో ఇంత మాట్లాడుతున్నా? ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతున్నానుగా. ఎవరు? మినిస్టర్. అన్నా నమస్తే అన్న. కొట్లో ఇచ్చానన్నా, సాయంత్రం వచ్చి తీసుకోమన్నారు. సరేదా బండెక్కో. అన్నా నా సైకిల్ అన్నా. సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు. దా సరేనా. బండెక్కో. అన్నా మీరు ముందు పోండి, నేను వచ్చేస్తా. త్వరగా వచ్చే ధర్మ. సరే 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 అక్క, సామాన్లు నేను దిందేస్తానక్క. అలాగే అలాగే.